సిఐ నాగరాజు నేరుగా వీడియో కాన్ఫరెన్స్ కాల్‌లో జడ్జి గారికి, అట్లాగే సిఐ నాగరాజు తరపున లాయర్‌లు కోర్ట్‌లో వాదనలేంటంటే, పోలీస్ కస్టడీకి ఇవ్వద్దు. చెప్పాల్సిందంతా చెప్పేసా. ప్రాణాపాయం ఉంది. అంటే పెద్దవాళ్ళతో ప్రాణాపాయం ఉంది. అంటే ఈయనకేదో రహస్యం తెలుసు. అది ఇక్కడ కీ పాయింట్. చచ్చిపోయినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటిది మామూలుగా అయితే కొట్టేసి చంపేసేంత తీవ్రమైన నేరాలు అతనేం చేయలేదు. మన మీడియా, సోషల్ మీడియా ద్వారా మనం కవర్ చేసుకోవడానికి చెప్పొచ్చు కాక, ఒక దారుణమైన ముద్రలు వేయొచ్చు కాక, 25 కేసులు, 23 కేసులు కొట్టివేయబడ్డాయి అంటేనే పనికిమాలిన కేసులని అర్థం. ఆ మిగతా 2 కేసుల్లో చంపేయదగ్గంత క్రిమినల్ టెండెన్సీ ఏం లేదు. సామూహిక రేప్‌లో లేకపోతే మర్డర్‌లో అక్కడ మందు తాగిన మత్తులో జరిగిన మర్డరే కీలకమైనటువంటిది. కానీ ఎందుకు అతన్ని చచ్చేంత దాకా కొట్టారు? ఎందుకు శవాన్ని తగలబెట్టేశారు? శవం కూడా లేకుండా చేశారు అంటే, దాని వెనకాల పెద్దల పాత్ర ఉంటది. ఆ పెద్దలు ఉన్నారన్న విషయాన్ని ఇప్పుడు ఆయన వాంగ్మూలం ద్వారా కనబడుతుంది.